रुकने कानून साज कौंसिल BRS कल्वाकुंटला कविता ने आईन हिंद के तहफ़्फ़ुज़ पर संजीदा इक़दाम की ज़रूरत पर जोर दिया व तेलंगाना जागृति स्टूडेंट फेडरेशन के ज़ेर एहतमाम आईन हिंद पर मुनक़्क़िदा सेमिनार से फ़िक्र अंगेज़ खिताब करते हुए इन ख़यालात का इज़हार किए कि कविता ने कहा कि दस्तूर के तहफ़्फ़ुज़ के लिए सिर्फ बातें करने से कुछ हासिल होने वाला नहीं है। इस सिलसिले में अमली इक़दामात तक़ाज़िया वक्त है। इन्होंने कहा कि मरकज़ी मुमलिकत वज़ीर दाखिला बंडी संजय ने कल ही बयान दिया है कि मरकज़ी हुकूमत तेलंगाना रियासत के लिए एक भी मकान मंजूर नहीं करेगी। इन्होंने सवाल किया कि ये एक वफाकी मुमलिकत में रियासतों के हुकूक़ की पामाली नहीं है। वफाकी जज्बे के तहत मरकज़ी हुकूमत को रियासतों के हुकूक़ व मफादात के तहफ़्फ़ुज़ को यकीनी बनाना चाहिए। एक ज़िम्मेदार ओहदे पर फाइज होने के बावजूद भी अगर बंडी संजय ये और ऐसी बातें कहते हैं तो हम रियासत तेलंगाना को एक भी घर नहीं देंगे, तो ये दस्तूर हिंद में दर्जे वफाकी उसूलों के मुग़ायर है। इन्होंने बंडी संजय के इस बयान की शदीद मज़म्मत की कि कविता ने पुरज़ोर अंदाज में कहा कि मरकज़ में कोई भी जमात इख्तिदार पर फाइज हो, इसे रियासतों के हुकूक़ सलब करने या छुपाने का कोई इख्तियार नहीं है। कि कविता ने कांग्रेस के लीडर राहुल गांधी पर तंज किया और कहा कि राहुल गांधी जेब डायरी की तरह आईन हिंद को लेकर सारे मुल्क में घूम रहे हैं और हर तरफ आइन के तहफ़्फ़ुज़ की बातें कर रहे हैं। राहुल गांधी की आईन हिंद के तहफ़्फ़ुज़ से मुतालिक मुहिम का खैर मक़दम करते हुए इन्होंने कहा कि आपसे मेरा यही तक़ाज़ा है कि आपसे पहले तेलंगाना में आइन के तहफ़्फ़ुज़ को यकीनी बनाएं। तेलंगाना में आप ही की जमात कांग्रेस की हुकूमत है। अगर आप आइन के तहफ़्फ़ुज़ और आइनी इख्तिदार की पासदारी के लिए संजीदा है तो पहले आइनी उसूलों को तेलंगाना में नाफिज करें। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है एशियन टीवी न्यूज़ ब्यूरो रिपोर्ट। నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నారు, మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యం అని అన్నారు. వాళ్ళెవరు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇల్లు కట్టచ్చా? ఇక్కడ నిజంగా ఉందా? ఫెడరల్ స్పిరిట్లో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని ఉంటుంది? రాష్ట్రాలలో కింద స్థాయిలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు, పథకాలు చేయాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి తప్పితే ఇంకోటి కాదు. అంటే ఇవాళ ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉండి, మంత్రిగా ఉండి మేము ఒక్క ఇల్లు కూడా మీకు ఇవ్వమని మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తి ఏమవుతుందో దయచేసి విద్యార్థి మిత్రులంతా కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తుంటాం రాజ్యాంగానికి, ఫెడరలిజంకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాం. వీటిని మనం ఎప్పటికప్పుడు ఖండించాలి, ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వదిలేసుకుంటూ పోతే అవి పెద్దగా అయిపోతాయి, తర్వాత ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి వాక్యాల్ని మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదన్నది, ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్నది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించడానికి మాత్రం ఎటువంటి ఆస్కారం లేదు, ఉండకూడదు. అది రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకే ఉన్న హక్కు అని మరొకసారి ఇక్కడ మేము ప్రకటిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు పాకెట్ డైరీ లాగా పాకెట్ కాన్స్టిట్యూషన్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన ప్రతి దగ్గర తిరిగి కాన్స్టిట్యూషన్ కాపాడాలి, కాన్స్టిట్యూషన్ కాపాడాలి అంటున్నారు. నేను వెల్కమ్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారిని. ఒకసారి రండి, మీరు అక్కడ కేంద్రంలో అధికారంలో లేరు, ఇప్పుడు అక్కడ ఏమంటున్నారు? రాజ్యాంగాన్ని కాపాడాలి అంటున్నారు. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ముందు ఇక్కడ కాపాడండి రాజ్యాంగాన్ని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది కదా, ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడండి. నిన్నగాక మొన్న నేను ఆసిఫాబాద్ పోయి వచ్చిన, పెద్ద ఎత్తున అక్కడ మత కల్లోలాలు జరిగినాయి. వందల సంఖ్యలో మైనారిటీ ప్రజలది, హిందువులది అందరి కూడా ఇండ్లు, వ్యాపారాలు కాలబెట్టబడ్డాయి. వాటి గురించి ఇంతవరకు ఒక్కరు కూడా మాట్లాడలే. 2 నెలలు ఇంటర్నెట్ లేదు, 2 నెలలు ఫోన్ కనెక్షన్ లేదు, భయంకరమైన పరిస్థితి ఉండే అక్కడ. కానీ మీడియా కవరేజ్ కూడా ఇవ్వలేదు. మరి అటువంటి పరిస్థితి ఉంటే దాన్ని రాజ్యాంగ హననం అనకపోతే ఇంకేమంటారు? అటువంటివి చూడకుండా, అటువంటివి ప్రభుత్వం మాట్లాడకుండా ఒకసారి ముఖ్యమంత్రి గారు పోలేదు, డిప్యూటీ సీఎం గారు పోలేదు, ఎవరు కూడా పోకుండా రాజ్యాంగ విలువల్ని తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి. సో ఐ వెల్కమ్ రాహుల్ గాంధీజీ, ప్లీజ్ కమ్ టు అవర్ స్టేట్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ యువర్ పాకెట్ కాన్స్టిట్యూషన్ because your chief minister has not visited those houses and businesses which were burnt down. Your chief minister has not visited, your deputy chief minister has not visited, none of your ministers have visited, and whoever have visited there, they did not even give them any single rupee of compensation till date. అంటే జీవనోపాధి కోల్పోయి అనేక మంది ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భంలో కూడా మరి పోకపోవడం అన్నది చాలా దారుణం.